హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు భద్రాచలం ట్రిప్ చేయడం జరిగిందనమాట. ఆ ట్రిప్ విశేషాలను ఇంకా భద్రాచలం యొక్క పురాణ గాథను కూడా మీకు ఈ ట్రిప్లో మేము చేసిన ట్రిప్లో కనిపిస్తలేదు. మేము ఎలా ఎంజాయ్ చేసామో, మేము ఏ దర్శనం చేసినామో ఇవన్నీ చూసుకుంటూ నేను చెప్పేటటువంటి ఈ భద్రాచలం యొక్క కథను తెలుసుకుంటారని అనుకుంటున్నాను. చాలామందికి తెలుసు, అయినా కానీ ఇంకా మరికొంత సమాచారాన్ని సేకరించడం జరిగిందనమాట. ఆ సమాచారాన్ని మీకు అంటే భద్రాచలం యొక్క గాథను మీకు పురాణ గాథను మీకు వినిపించడం జరుగుతుందన్నమాట. అయితే భద్రాచలం దండకారణ్యం అనేటటువంటి అలా పిలువబడేటటువంటి అడవి ప్రాంతం అనమాట. అది చాలా దట్టమైనటువంటి అడవి అనమాట. అయితే అప్పట్లో అంటే త్రేతాయుగంలో రాముల వారు వనవాసంలో ఉండగా భరద్వాజ ఆశ్రమాన్ని దర్శించడం జరుగుతుందన్నమాట. ఎవరితోటి? తన భార్య తమ్ముడితోటి భరద్వాజాశ్రమాన్ని దర్శిస్తారు. ఆయన సూచన ప్రకారం ప్రస్తుతము భద్రాచలానికి దగ్గరలో ఉన్నటువంటి పంచవటి అనే ఒక చోట ఒక పర్ణశాలను నిర్మించుకొని అందులో ఉండేవారనమాట. ఆ పర్వతాల బయట గోదావరి నది ఒడ్డున ఒక రాతి మీద సీతారాములు ఎప్పుడూ విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు కూర్చొని. అయితే అలా ప్రతిరోజు తమకి చాలా సుఖాసనంగా అంటే చాలా హాయిగా ఉండేటటువంటి, చూడండి, మనం కొన్ని కుర్చీలలో కూర్చుంటే మనకి కంజెస్టెడ్గా ఉండదన్నమాట. కొన్ని కుర్చీల్లో చాలా హాయిగా ఉంటుందన్నమాట. అలా రాతి మీద వాళ్ళకి చాలా సుఖంగా ఉండేదన్నమాట, హాయిగా ఉండేదన్నమాట. అది చూసి సీతాదేవి ఒకరోజు రాముడిని అడుగుతుందన్నమాట, శ్రీరామచంద్రుడిని అడుగుతుందన్నమాట. ఏమని? ఒకనాడు మీరు మునుపు రాతి రూపంలో ఉన్నటువంటి అహల్యను కరుణించారు కదా, మరి ఈ రాతి మీద కూడా మీరు కరుణ చూపించండి అని అడిగిందనమాట. దానికి శ్రీరాముడు ఆ రాయి మరికొంతకాలానికి అంటే తమకు మరింత ప్రీతిపాత్రమైనటువంటి జన్మను పొందుతుంది అని కూడా చెప్తాడనమాట. కొంతకాలం అలా గడిచిపోతూ ఉంటుందన్నమాట. అయితే మేరు అనే పర్వతరాజు హిమవంతుడి తర్వాత మిక్కిలి శ్రేష్ఠుడు అనమాట పర్వతాలలో. అయితే ఆ మేరుకి సంతానం లేదు. అందుకని ఆయన బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తూ తపస్సు చేశాడనమాట. బ్రహ్మ ఇచ్చినటువంటి వరంతో ఒక కొడుకు పుట్టాడు. అతనికి భద్రుడు అని పేరు పెట్టారు. వశిష్ఠ మహర్షి వద్ద సకల విద్యలు నేర్పించాడు. ఆ భద్రుడు శ్రీరామచంద్రుడు అంటే అమితమైనటువంటి భక్తిని కలిగి ఉండి నిరంతరము ఆయన శ్రీరామచంద్రుడిని స్మరిస్తూ ఉండేవాడనమాట. ఒకనాడు వారింటికి నారద మహర్షి రావడం జరుగుతుందన్నమాట. అతి చిన్న వయసులోనే అమితమైనటువంటి భక్తి లక్షణాలు ఉన్నటువంటి ఆ పిల్లవాడిని చూసి నారద మహర్షి చాలా ఆశ్చర్యపోతాడనమాట. దివ్య దృష్టి ద్వారా భద్రుడు ఒకప్పుడు రాతి రూపమే అయినా ఇప్పుడు మేరు పర్వతరాజుకి కుమారుడుగా జన్మించాడని తెలుసుకున్నాడు. వెంటనే భద్రునకు రామతారక మంత్రాన్ని ఉపదేశించాడు అనమాట. అంటే అప్పట్లో సీతాదేవి అడుగుతుంది కదా రాముల వారిని, ఈ రాయి మీద రోజు విశ్రాంతి తీసుకుంటున్నాం, ఈ రాయికి కూడా ఏదైనా వరం ఇవ్వండి అని అంటుంది కదా. ఇప్పుడు అదే రాయి అన్నమాట. ఇప్పుడు భద్రుడు అంటే మేరు పర్వతానికి పుట్టినటువంటి భద్రుడు. అయితే ఇక భద్రుడు గోదావరి నది ఒడ్డున ఇంతకు ముందు తాను రాతి రూపంలో ఉన్నటువంటి ప్రదేశానికి చేరుకున్నాడు అనమాట. రామతారక మంత్రాన్ని జపిస్తూ ఘోరమైనటువంటి తపస్సు చేశారట శ్రీరామచంద్రుని గురించి. అతని వ్యక్తికి అంటే అతని యొక్క భక్తికి మెచ్చుకుని శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అని చెప్పారట. శ్రీరాముని పాదసేవ చేయడం తప్ప తనకు ఏ వరము వద్దు అని చెప్పాడనమాట ఎవరు? భద్రుడు. అయితే తన శిరస్సు మీద శ్రీరాముడు నిరంతరం నివసిస్తూ ఉండాలి అని వరం కోరాడనమాట శ్రీరాముడిని. శ్రీరాముడు ఇక భక్తుడు అంతగా కోరితే ఇవ్వకుండా అందున ప్రియభక్తుడు. ఇక శ్రీరాముడు అలాగే అని చెప్పి తాను కూడా తన భార్య తమ్ములతో భక్తుని శిరస్సు మీద వెళ్ళి ఉంటాను అని చెప్పి వరం ఇచ్చాడనమాట. అలా భద్రుడు పర్వతరాజు యొక్క కుమారుడు కనుక ఇక్కడ ఒక చిన్న కొండ రూపం ధరించి సీతారామచంద్రులను తన శిరస్సు మీద మోస్తూ ఉన్నాడనమాట. కనుక ఈ ప్రాంతానికి భద్రాచలము అని భద్రుని కొండ అని కూడా పేరు వచ్చిందనమాట. ఒకసారి నాగలోకానికి రాజు అయినటువంటి ఆదిశేషుడు రాక్షసుల వలన గొప్ప బాధలను అనుభవించడం జరిగిందనమాట, ఎదుర్కోవాల్సి వచ్చిందనమాట. అయితే ఆయన గోదావరి నది ఒడ్డుకు వచ్చి ఒక అగ్నిగుండం రగిల్చి హోమం చేశాడనమాట. పరమశివుని గురించి తపస్సు కూడా చేశాడు. ప్రత్యక్షమే ఒక శూలాన్ని ప్రసాదించాడనమాట నాగరాజు. ఆ శూలం ధరించినటువంటి ఆదిశేషుడు రాక్షసులను సంహరించాడు. ఆయన హోమం చేసిన చోట ఒక చిన్న గుంట ఏర్పడి ఒక కొలనుగా మారిందనమాట. దాన్ని శేషతీర్థం అని పేరు వచ్చిందనమాట. హోమం చేసిన గుంట వల్ల ఏర్పడింది కనుక ఆ కొలనులో నీళ్ళు చాలా వేడిగా ఉన్నాయి. అందుకే దీనిని ఉష్ణగుండము అని కూడా అంటారనమాట.
భద్రాచలం అనే ఊరికి కొంచెం దూరంలో ఈ శేషతీర్థం అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది పర్ణశాలకు వచ్చేసాము. భద్రాచలంలో రాములవారి దర్శనం అయిపోయిన తర్వాత ఇప్పుడు పర్ణశాలకు చేరుకున్నాం అన్నమాట. ఇక మన కథలోకి వద్దాం. సీతారాములు వనవాస కాలంలో ఈ ప్రాంతంలో తిరుగుతూ ఉన్నప్పుడు శబరి అనే ఒక ఆమె ఈ అడవిలో దొరికినటువంటి మధురమైనటువంటి ఫలాలను వారికి ఇచ్చి స్వయంగా దగ్గరే కూర్చొని తినిపించింది. దానికి ఎంతో సంతోషించినటువంటి శ్రీరాముడు చరిత్రలో ఆమె పేరు శాశ్వతంగా ఉండిపోయేటట్లు వరమిచ్చాడనమాట. ఆమె ఒక నది రూపంగా మారి ఇక్కడ ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. ఇప్పటికీ కూడా పర్ణశాల సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట ఈ శబరి నది. అంటే అలా ప్రవహించుకుంటూ కొంత దూరం సాగిపోయి గోదావరి నదిలో కలుస్తుందన్నమాట. క్రీస్తు శకము తర్వాత కాలంలో అలా కాలం జరుగుతూ ఉంది. 1620వ సంవత్సర ప్రాంతంలో ఈ భద్రాచలానికి దగ్గరలో చిన్న గ్రామంలో దమ్మక్క అనే ఒక ఆవిడ ఉండేదట. ఒకరోజు రాత్రి ఆమె కలలో శ్రీరాముడు కనబడి తనకు దగ్గరలో ఉన్నటువంటి అడవిలో ఫలానా చోట పడి ఉన్నానని చెప్పాడనమాట. మరునాడు ఆమె గ్రామస్తులను పిలిచి తనకు వచ్చినటువంటి కల విషయం చెప్పి వారిని వెంటబెట్టుకుని అడవిలోకి వెళ్ళి వెతకగా ఆకుల మధ్య రాళ్ల మధ్య పడి ఉన్నటువంటి సీతారాముల విగ్రహాలను వెతికి కనిపించాయన్నమాట. ఆమె గ్రామస్తుల సహాయంతో ఆ విగ్రహాలను శుభ్రపరిచి అక్కడ ఒక చిన్న తాటి ఆకుల పాక వేసి అందులో విగ్రహాలను ప్రతిష్ఠించింది. ప్రతిరోజు తానే స్వామివారికి పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉండేది. ఎవరో దమ్మక్క. ఒకరోజు ఆమె పని మీద పొరుగురికి వెళ్తూ 10-12 ఏళ్ళు ఉన్నటువంటి తన కుమార్తెను పిలిచి స్వామికి పూజ చేయమని నైవేద్యం పెట్టమని చెప్పి వెళ్ళిపోయింది. ఆ పిల్ల పూజ చేసి నైవేద్యం స్వామి ఎదుట పెట్టింది. తినమని ఎంతసేపో బతిమిలాడింది. ఇక ఎంతసేపు బతిమిలాడినా ఎంతసేపు గడిచినా కానీ నైవేద్యం అలాగే ఉండిపోయింది. ఆ అమాయకురాలైనటువంటి ఆ చిన్న పిల్ల తన స్వామికి నైవేద్యం పెట్టలేదని తన తల్లిని తనను తిడుతుందేమో అని భయపడి నైవేద్యం తినకపోతే తను ప్రాణత్యాగం చేస్తానని స్వామితో చెప్పి అందుకు సిద్ధపడింది. ఆమె నిష్కల్మషమైనటువంటి అమాయకమైనటువంటి భక్తికి మెచ్చి శ్రీరాముడు ప్రత్యక్షమై స్వయంగా ప్రసాదాన్ని ఆరగించాడు. తరువాత కొంతసేపటికి దమ్మక్క ఊరి నుండి వచ్చి స్వామివారికి నివేదన చేసిన ప్రసాదం ఏది అని తన కూతుర్ని అడిగిందనమాట. స్వామి తినివేశాడని ఆ పిల్ల చెప్పింది. మామూలుగా అలా జరగదు కదా. ఆ పిల్ల తనే తినివేసి అలా అబద్ధం చెబుతుందని భావించింది దమ్మక్క. కూతుర్ని దండించబోయింది. నిజంగా తానే ఆ ప్రసాదం తిన్నానని చెప్పి స్వామివారికి చెప్పినటువంటి మాటలు విగ్రహాల్లో నుంచి వినిపించాయి. ఇంతకాలంగా సేవ చేస్తూ ఉన్న తనకు కలిగినటువంటి భాగ్యము అమాయకురాలైనటువంటి ఆ చిన్నపిల్లకు కలిగినందుకు దమ్మక్క చాలా ఆనందపడిపోయింది. సరిగ్గా అదే కాలంలో అంటే క్రీస్తు శకం 1620వ సంవత్సరంలో ఆ ప్రాంతంలో నేలకొండపల్లి అనే గ్రామంలో కంచర్ల లింగన్న కామమ్మ అనే దంపతులు ఉండేవారన్నమాట. వారికి గోపన్న అనే కుమారుడు ఉండేవాడు. వారిది దైవభక్తి కలిగినటువంటి కుటుంబం కావడం చేత ఆ గోపన్నకు ఇక చిన్నతనం నుంచే దైవభక్తి చాలా అధికంగా ఉండేది. ఒక తడవ ఆ గ్రామానికి సాధుమూర్తి అయినటువంటి కబీరు వచ్చాడనమాట. అతను గోపన్న యొక్క దైవభక్తికి ఉత్తమ లక్షణాలకు ఆనందపడి అతనికి రామతారక మంత్రాన్ని ఉపదేశించాడు. ఆనాటి నుంచి గోపన్న నిరంతరము మంత్రాన్ని జపించుకుంటూ శ్రీరామునితో భక్తిలో ఆనందపడి ఉండేవాడనమాట. అతనికి తారక మంత్రాన్ని ఆ విధంగా ఆయన తన శ్రీరాముని మనసులో నిలుపుకొని ఉండేవాడు. ఇంతలో గోపన్న యొక్క తల్లిదండ్రులు ఇద్దరు గతించారు. పేదవాడైనటువంటి గోపన్నకు అప్పట్లో ఆంధ్రప్రదేశ్లోని ఈ ప్రాంతం అంతా గోల్కొండ రాజధానిగా ఉన్న సామ్రాజ్యంలో భాగంగా ఉండేదన్నమాట. అయితే గోల్కొండ ప్రభు తానీషా అనే మహమ్మదీయ నవాబు ఆయన ఆస్థానంలో అక్కన్న మాదన్న అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు అన్నమాట మంత్రులుగా. వారిద్దరూ గోపన్నకు మేనమామలు. వారు గోపన్న యొక్క దీన పరిస్థితి గురించి విని తానీషాతో చెప్పి గోపన్నకు భద్రాచలం ప్రాంతానికి తహసీల్దారు ఉద్యోగం ఇప్పించాడనమాట. అయితే గోపన్న చాలా ఆనందంగా ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడు. ఇంతలో శ్రీరామనవమి పర్వదినం సమీపించింది. శ్రీరాముడు అంటే గోపన్నకు గల భక్తి ప్రపత్తులను గురించి విని దమ్మక్క ఆయన దగ్గరకు వచ్చి తనకు అడవిలో సీతారాముల విగ్రహాలు దొరికాయని అలా కథ అంతా చెప్పిందనమాట. శ్రీరామనవమి నాడు స్వామివారికి కళ్యాణం జరిపిస్తే బాగుంటుంది అని కూడా ఆర్థించింది. అప్పటికే గోపన్నకు శ్రీరాముడు ఇలవేల్పు అందువలన అయాచితంగా లభించినటువంటి ఈ అవకాశానికి చాలా ఆనందపడిపోయాడనమాట.
ఇక ఆయన దగ్గరకు తర్వాత ఆయన ఎలాగైనా అంటే సీతారామ కళ్యాణం వైభవంగా జరిపించాలనుకుంటాడు అనమాట. అదేవిధంగా జరిపించాడు. అయితే తన ఇష్టదైవం అనేటువంటి రామచంద్రుడు దీనంగా తాటి ఆకుల పందిరి కింద ఉండడం గోపన్నకు మనసు కల్లోలపరిచింది. ఆయన వెంటనే స్వామికి ఆలయం నిర్మించడం ప్రారంభించాడు. తన దగ్గర ఉన్నటువంటి డబ్బు అంతా ఖర్చు అయిపోయింది. తహసీల్దార్గా వసూలు చేసి ఖజానాలో ఉంచినటువంటి ప్రభుత్వపు వారి డబ్బు 6 లక్షల రూపాయలను ఈయన ఖర్చు చేశాడు. ఆలయం విషయం తెలిసినటువంటి తానిషా చాలా కోపపడ్డాడు. తన అనుమతి లేకుండా ప్రభుత్వ ఖజానాలో ఉన్నటువంటి సొమ్మంతా ఖర్చు చేసినందుకు మండిపడి ఆ డబ్బు చెల్లించమని గోపన్నకు ఆజ్ఞ జారీ చేశాడు. కానీ గోపన్న ఎక్కడది తానిషా గోపన్నను జరుగుతుందన్నమాట. అయితే 14 సంవత్సరాల పాటు గోపన్న జైలులో అన్ని కష్టాలు అనుభవించాడు. ఆయన కొరడాలు ఆ బాధలు భరించలేక గోపన్న నిలిచివేసుకున్నాడు. అదే రాత్రి అంతఃపురంలో ఉన్నటువంటి రాజుగారి దగ్గరికి వ్యక్తులు వచ్చి ఆయనను నిద్రలేపి 6 లక్షల రూపాయలు ఉన్న ఒక సంచిని ఒకటి అంటే అక్కడ సంచిని ఆయనకి ఇచ్చారనమాట. తాము గోపన్న సేవకులు అని చెప్పారు. తమ పేరు రామన్న లక్ష్మణ అని గోపన్న గారు ఖజానాకు చెల్లించవలసిన డబ్బు తమ ద్వారా పంపించారని చెప్పి తానిషా వద్ద రసీదు కూడా తీసుకుని వెళ్ళిపోయారు. తానిషా మన్నాడు గోపన్నను పిలిచి విషయం వివరించగా తనకు ఆ విషయమేమీ తెలియదని గోపన్న చెప్పాడనమాట. అప్పుడు రామలక్ష్మణులే స్వయంగా వచ్చి గోపన్నకు చెల్లించవలసినటువంటి డబ్బునంతా చెల్లించివేశారని అందరికీ అర్థమైంది. రామలక్ష్మణులు దర్శన భాగ్యము కలిగినటువంటి తానిషా అదృష్టానికి ఆయనలో గోపన్నను ఎంతగానో కొనియాడారు. తాను గోపన్నను ఎన్నో బాధలు పెట్టినా తిరిగి తననే ఆయన ఉత్తమ లక్షణాలకు తానిషా సిగ్గుపడి కాళ్ళ మీద తనను క్షమించమని వేడుకున్నారు. గోపన్న కూడా శ్వేత గారు, శ్రీవాణి గారు, సునీత, పంకజం, ఇంటి దగ్గర వంటలు చేస్తారు మేడం. నిజంగా పర్లేదు, నాకు తెలిసి బాహుబలి గారు చేస్తారేమో. ఇప్పుడు మీ చేతికి గరిట ఇచ్చాం, ఒకసారి గరిట పట్టుకోండి. ఒకసారి చేతిలో గరిట ఉందనుకో, ఒకసారి నెమ్మదిగా తిప్పండి మేడం, తిప్పండి. తిప్పుతూనే గాజులు అమ్ముకోదమ్మా, వంట చేద్దాం. వంట ఎలా చేయాలనేది ఫ్రెండ్ నేను చెప్తూ ఉంటాను. కొంచెం జరగండి మేడం, విడివిడిగా ఉండండి. గ్యాస్ లేని మంటలేని వంట అనమాట. జరగండి, ఫ్రీగానే ఉండండి. ఓకే, మేడమ్స్ అందరూ కూడా వంట చేయబోతున్నారు. ఒకసారి గట్టిగా చప్పటి కొడితే బాగుంటుందండి. ఆలాపి అంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలమణి సమర్పిస్తూ ఉంటారన్నమాట. భద్రాచలం ఈ గోపన్న స్వామివారికి ఉత్సవం జరిపించి గ్రామంలో
ఇది సకల దేవతలు, మునీశ్వరులు, సాధువులు సంచరించినటువంటి ప్రాంతం సార్. ప్రసిద్ధిగాంచినటువంటి ప్రాంతం అన్నమాట. ఇక్కడ కొండరెడ్లు అని మీరు పేరు వినే ఉంటారండి. వారు మాత్రం ఎక్కువగా ఇక్కడ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు సార్. నెట్వర్క్ లేనటువంటి ఈ ప్రాంతంలో చిమ్మ చీకటిలోని ఇక్కడ జీవనాన్ని కొనసాగిస్తూ ఎంతో పవిత్రమైన పరమశివుని కొలుస్తూ నిత్యం జీవిస్తూ ఉంటారు. ఇక్కడ నిర్మించినటువంటి ఆ సాధువు పేరు ఏమిటి అంటే ఈ టెంపుల్ నిర్మించారండి. ఆ కాలంలోనే ఎంత కష్టమైనా సరే ఇష్టంగా నిర్మించి కొన్ని కట్టుబాట్లు పెట్టుకున్నాడు అనమాట. అంటే కొన్ని నియమాలు నిబంధనలు పెట్టి ఆయన మరణించడం జరిగింది మేడం. నేను ఆ నియమ నిబంధనలు అన్నీ కూడా తెలియపరుస్తాను. అందరూ కూడా మన ఫ్యామిలీ మెంబర్ శ్రద్ధగా విని అక్కడ పాటించేస్తారు. ఎవరు విరుద్ధంగా పాటించినా ఇక్కడ టెంపుల్ మేనేజ్మెంట్ చేస్తున్న గిరిజనులచే తగిన చర్య తీసుకోబడుతుందమ్మా. ఓకే, ఎనర్జీ మిల్ వచ్చేసింది. చూడండి, ఆ కొండ ప్రాంతం నుంచి 365 రోజులు కూడా అంటే ఎల్లప్పుడు 365 డేస్లోని ఒక్క రోజు కూడా లోటు లేకుండా ఒక చలనైన వాటర్ ఫాల్స్ పారుతూ వెళ్తూ ఉంటాయండి. వాటర్ ఫాల్స్ అంటే మనం చెప్పనవసరం లేదు, చూస్తూనే ఉంటారు టీవీలో నుంచి పైనుంచి వస్తుంటాయి. ఐడియా ఉందా? ఇక్కడ అలా ఏం కాదు, కింద నుంచి వెళ్తాయి. మరి కింద నుంచి వెళ్ళినా పైనుంచి వెళ్ళినా ఎంతో పవిత్రమైన గంగాజలం సార్. చూడండి, ఆ పరమశివుడు ఎక్కడ ఉంటే ఆ గంగామాత కూడా తన వెంట ఉంటుందని ఒక నిదర్శనం అమ్మ. ఇక్కడ 365 రోజులు పారుతూ వెళ్తూ ఉంటాయి ఆ సెలయేరు. ఎంతో చల్లగా ఉంటాయండి. ఆ పవిత్రమైన గంగా జలంలోని మీ కాళ్ళు చేతులు శుభ్రపరచుకున్న తర్వాత టెంపుల్లోకి ప్రవేశిస్తారు సార్. అంటే గుడిలోకి వెళ్ళబోయే ముందు ఎంతో ప్రాచీనకాలమైన పురాతనమైన గంట గుడికి పక్క సైడ్కి ఏర్పాటు చేసి ఉంటుందండి. ఫస్ట్ టైం ఆ బెల్లిని మాత్రం అంటే గంటని ఒక్కసారి మాత్రమే మోగించాలి సార్. అలా ఎందుకు ఒక్కసారి మాత్రమే మోగించాలి అంటే అన్ని కులాల వారు, అన్ని మతాల వారు మనకి సర్వ సమానమే అని ఒక దృఢ సంకల్పంతో ఇక్కడ గంటని ఒక్కసారి మాత్రమే మోగించమని చెప్పారండి. ఎవరైనా 2-3 సార్లు కొడితే వాళ్ళు మనల్ని కొడతారు. ఒక్కసారి మాత్రమే మ్రోగించాలి. ఓకేనా? చూడండి, టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత మీరు అడుగు పెట్టిన దగ్గర నుంచి చాలా నిశ్శబ్దంగా ఉండాలి మేడం. గోళ కానీ అల్లరి కానీ ఇతర విషయాల గురించి కానీ అక్కడ చర్చించకూడదు. చాలా సైలెన్స్గా ఉంచాలి. ఓకేనా? చూడండి, టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత ఎటువంటి పూజల వ్యవస్థ అంటూ ఎవరు ఉండరండి. ఎవరి పూజ వాళ్ళే మనసులో చేసుకోవాలి. చూడండి, ప్రతి టెంపుల్లోని పెద్ద పెద్ద హుండీలు అంటూ ఉంటాయి. జనరల్గా మనకు నచ్చినంత తోచినంత అందులో 25 నిమిషాలు మాత్రమే సార్ టైం. ఓకేనా? అందరూ వెళ్ళండి. చూడండి, మనకి అక్కడ ఆగే దగ్గర బ్యూటిఫుల్ గా చెట్టు వేర్లన్నీ కూడా బయట వేసుకుని ఒక చెట్టు కనబడుతుంది సార్. చింత చెట్టు కనిపిస్తుందా? అదంతా కూడా షూటింగ్ పార్ట్స్ అండి. వంశీ గారి డైరెక్షన్ లోని ఒక సాంగ్ కూడా తీశారు అక్కడ. అవును, వాళ్ళు ఇద్దరు ఇష్టపడ్డారండి మూవీ నుంచి. సాంగ్ ఎవరికైనా గుర్తుందా? రారమ్మని రారమ్మని సాంగ్ గుర్తుందా? ఆ సాంగ్ అక్కడ తీశారు, చాలా బాగుంటుంది సార్. అక్కడ ఫోటో దిగితే సార్స్ కి అయితే బంపర్ అవకాశాలు 2 ఉన్నాయి. ఓన్లీ ఫర్ సార్స్ కి మాత్రమే. ఆ ఫస్ట్ బంపర్ అవకాశం ఏమిటి అంటే ఓన్లీ ఫర్ సార్స్ కి మాత్రమే సార్. అక్కడ ఫోటో దిగితే ఫస్ట్ బంపర్ అవకాశం పెళ్లి కాని వారికి త్వరగా పెళ్లి అవుతుందండి. రెండో బంపర్ అవకాశం ఏంటన్నా, రెండో పెళ్లి దగ్గరగా వస్తుంది. అవి 2 కూడా అయితే చూడండి, ఇక్కడ మనకి చాలా స్టెప్స్ ఉన్నాయి సార్. అక్కడ నుంచి సిసి రోడ్ వస్తుంది. అంత దూరం నేను నడవగలుగుతాను అనుకున్న వాళ్ళు మాత్రమే వెళ్ళండి సార్. ఎందుకంటే ఇక్కడ మనకి 25 నిమిషాలు మాత్రమే టైం కేటాయించేసి టుడే మంది లాస్ట్ బోట్. ఓకేనా? లాంగ్ జర్నీ చాలా ఉంది. కొండ ప్రాంతాల్లోని వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేదు సార్. చూడండి, అప్పటికే నాకు వచ్చినంతసేపు కూడా ఎండగా ఉంది. ఇక్కడ ఆగే దగ్గర మళ్ళీ మబ్బేసింది. ఓకేనా? అందరూ మ్యాక్సిమం వెళ్ళడానికి ట్రై చేయండి. మీరంతా కూడా ఆలోచనకి వెళ్ళొచ్చిన తర్వాత మనకి కింద హాల్లోనే మనకి బ్యాక్ సైడ్లోనే మన బోర్డుకి రాగాలంటే అలా బోర్డు టచ్ అవుతూ ఉంటుంది. దానికి కంట్రోల్ కావాలన్నమాట. ప్లీజ్ ఏ ప్లేస్లో కూర్చోండి. మేడం మీరు కూడా ప్లీజ్ తినం. ఎందుకంటే ఇక్కడ కూడా చాలా రోజులు ఉంటుంది. మన దగ్గరగా వచ్చేసి ఏం కావాలంటే చాలా ప్రమాదం. ఒక 2 మినిట్స్ ఏ ప్లేస్లో వాళ్ళు కూర్చోండి. మనకి బోర్డు అయిన తర్వాత చేస్తున్నారు. అటు అందరూ కూడా వెళ్ళడానికి ట్రై చేయండి సార్. వెయిట్ లగేజ్ ఉందా? రేట్లో వచ్చేది సార్, పర్లేదు. విలువైన వస్తువులు ఏమంటే మీ దగ్గర తీసుకుంటారు. ఓకేనా? అని
అన్ని పైసలు పెట్టింది ప్రోగ్రామ్కా. రెండు ఏకదీటిన పోతున్నాయి చూడు. చిన్న విలేజ్ కి పక్కన చూస్తే ఒక చిన్న కాలువ కనిపిస్తుంది, వాగు. ఆ వాగు మారేడుమిల్లి తెలుసు కదా, ఆ ప్రాంతం నుంచి ఎన్నో కొండల చెట్లను వేలను తాగుతూ దిగొచ్చు ఎన్నో చెట్లను వేలను తాగుతూ వస్తూ ఈ గోదావరి నదిలో కలుస్తుంది పాములేరు అనే వాగు. ఆ వాక్కి మా డ్రైవర్ గారికి ఎటువంటి సంబంధం. చూడండి, కొల్లూరు అనే విలేజ్ ఒకప్పుడు ఖమ్మం డిస్టిక్లోని తెలంగాణలోని లాస్ట్ బోర్డర్స్. స్టేట్ డివైడ్ అయ్యాక ముంపుకు గురవుతున్నాయని చెప్పేసి ప్రజెంట్ ఇప్పుడు ఆంధ్రలోని కలపడం జరిగింది. అల్లూరు సీతారాం డిస్టిక్గా మారింది. అండ్ బ్యూటిఫుల్గా ఒక 2 years బ్యాక్ అయితే ఈ కొల్లూరు అనే విలేజ్లోని బ్యూటిఫుల్గా నైట్ స్టేయింగ్ చేసేవారు. డ్రైవర్ గారు కొండకెళ్తుంది బోటు, జాగ్రత్త. న్యూ డ్రైవర్ గారు కొండకెళ్తుంది బోటు. ఓకే, ఆల్ ఆఫ్ యూ అంతా కూడా మనకి బోట్కి స్ట్రైట్గా రైట్ సైడ్గా మనకి విహారయాత్ర జస్ట్ ఒక 1 minute స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే 1 minute మనకి పాపి కూడా అందాలు అన్నీ కూడా స్టార్ట్ అవడానికి సిద్ధంగా ఉన్నాయి సార్. ఒక 1 minute పాపి కూడా అందాలు అన్నీ కూడా స్టార్ట్ అవడానికి సిద్ధంగా ఉన్నాయి. చూడండి, మనకి బోట్కి లెఫ్ట్లో రైట్లో కనిపించే అత్యంత పర్వత శిఖరాలు మనకి కనిపిస్తున్నాయా? ఇక్కడ నుంచి మనకి పాపికొడల అందాలన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి సార్. ఈ పాపికొడల నడుమ వెడల్పు చాలా తక్కువగా ఉంటుంది సార్. డెప్త్ లోతు మాత్రం చాలా ఎక్కువగా ఉంటుందండి. మార్నింగ్ మనం చెప్పుకున్నాం కదా, ఈ అఖండ గోదావరి నదిలో ఎక్కడా లేనటువంటి లోతు ఈ పాపికొడల నడుమున ఉంటుందండి. ఇక్కడ లోతు వచ్చేసి సుమారుగా 1 నుంచి డైరెక్ట్ ఒక 450 అడుగుల లోతు ఉంటుందండి. ఎవరికైనా డౌట్గా ఉంటే దిగి కొలుసుకోవచ్చు. ఆధార్ కార్డు తెచ్చారా? అలాగే చూడండి, ఇక్కడ నుంచి పాపికొండల అందాలన్నీ స్టార్ట్ అవుతున్నాయి. ఫొటోస్ వీడియోస్ తీసుకోవాలి కూడా మనకి డ్రైవర్ గారు కూడా పర్మిషన్ ఇచ్చారు. ఎక్కడైనా తీసుకోవచ్చు అండి, బోటి ఫ్రంట్ బ్యాక్ సైడ్ రైడింగ్ ఎక్కడైనా దిగొచ్చు. డ్రైవర్ గారు సీట్లో కూడా దిగొచ్చు ఫోటో. బట్ ఆయన పక్కనే ఉంటారులేండి. ఫొటోస్ ఎక్కడైనా దిగండి, ఒక్క గోదావరి నదిలో తప్పించి.